నైజర్ దేశంలోని సహారా ఎడారిలో అత్యంత విషాదకర ఘటన చోటు చేసుకుంది. మాలి దేశంలో పండుగ ముగించుకుని తిరిగి వస్తున్న ప్రయాణికులతో వెళ్తున్న లారీ ఎడారి మధ్యలో అకస్మాత్తుగా చెడిపోయింది. దీంతో తాగడానికి నీరు లేక, ఎండవేడిమికి తట్టుకోలేక దాదాపు 49 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ భయంకరమైన పరిస్థితుల్లో ఇద్దరు వ్యక్తులు అద్భుతంగా దాదాపు 80 కిలోమీటర్లు నడిచి సమీపంలోని పట్టణానికి చేరుకుని తమ ప్రాణాలను కాపాడుకున్నారు. విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ ఆసుపత్రి క్యాన్సర్ రోగులకు శుభవార్త అందించింది. ఊపిరితిత్తుల క్యాన్సర్తో బాధపడుతున్న వారికి అత్యంత ఖరీదైన ఇమ్యూనోథెరపీ చికిత్సను ఉచితంగా అందించనున్నట్లు ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఒక్కో సైకిల్కు సుమారు 4 లక్షల రూపాయల ఖర్చుతో కూడుకున్న ఈ చికిత్సను ఉచితంగా అందుబాటులోకి తెచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీకి సంబంధించి 2 కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నుంచి లింగమనేని రమేష్ ను రాజ్యసభ అభ్యర్థిగా ఖరారు చేశారు. నాయకుడి నిర్ణయమే ఫైనల్ అని, ఎటువంటి ప్రశ్నలు లేకుండా పవన్ ను అనుసరించాలని నాగబాబు చేసిన వ్యాఖ్యలపై నటుడు ప్రకాష్ రాజ్ తీవ్రంగా స్పందించారు. భారతీయ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద నార్వే చెస్ టోర్నీలో చారిత్రక విజయాన్ని నమోదు చేసి ఈ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించారు. ఒక దశలో 6వ స్థానానికి పరిమితమైన ప్రజ్ఞానంద తన తల్లి నాగలక్ష్మి ప్రోత్సాహంతో అద్భుతంగా పుంజుకోవడం విశేషం. ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తాజాగా ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. చాలా ఏళ్ల క్రితమే దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా ఒక ప్రత్యేకమైన జీసస్ కథతో సినిమా చేయాలని ప్లాన్ చేశామని, కానీ కొన్ని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదని ఆయన వెల్లడించారు.